హలో వ్యూయర్స్, మనం ట్రీట్మెంట్ గురించి చాలా మాట్లాడుతాం, కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆలోచించామా? షుగర్ ఉందని తెలుసుకుంటే సరిపోదు, మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకే మాధవ్-బాగ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే మోడర్న్ డయాగ్నోస్టిక్ టెస్ట్తో బాడీని డీప్గా స్టడీ చేస్తారు. ఇది బ్లైండ్గా ఫాలో అయ్యే ప్రాసెస్ అసలే కాదు, క్లియర్గా తెలుసుకొని ఫాలో అయ్యే అప్రోచ్. మాధవ్-బాగ్లో మోడర్న్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే హార్ట్ స్ట్రెంత్ ఎంత ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతవరకు ఉంది, మెటబాలిజం కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, ఇలా అన్ని డీటెయిల్గా అనలైజ్ చేస్తారు. ఈ టెస్ట్ వల్ల బాడీ లోపల ఉండే ఇంబ్యాలెన్స్ ని ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించడం పాసిబుల్ అవుతుంది. డయాబెటీస్, బీపీ, ఒబెసిటీ వల్ల హార్ట్ మీద ఎంత ప్రెషర్ పడుతుందో క్లియర్ గా తెలుసుకోవచ్చు. కరెక్ట్ డయాగ్నోసిస్ లేకపోతే కరెక్ట్ ట్రీట్మెంట్ పాసిబుల్ కాదు. అందుకే మాధవ్-బాగ్లో మోడర్న్ డయాగ్నోస్టిక్స్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ డిజైన్ చేస్తారు. ఒకటే ట్రీట్మెంట్ అందరికీ వర్క్ అవదు, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది. మాధవ్-బాగ్ అప్రోచ్ లో ఫస్ట్ ప్రయారిటీ మెడిసిన్స్ కాదు, శరీరం ని అర్థం చేసుకోవడం. అందుకే మాధవ్-బాగ్లో ప్రతి ట్రీట్మెంట్ ని మోడర్న్ టెస్ట్ తో స్టార్ట్ చేస్తారు. మోడర్న్ టెస్ట్ వల్ల బాడీ కండిషన్ క్లియర్ గా తెలుస్తుంది. క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చాక స్ట్రక్చర్డ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ట్రీట్మెంట్ స్మూత్ గా ఒక సిస్టమేటిక్ వేలో ముందుకు సాగుతుంది.